శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే మన బాబా గారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, ఈరోజు చూసిన వెంటనే నా హారతిని అందుకో తల్లి. నీకైనా శుభవార్త చెబుతాను, వెంటనే విను. నువ్వు ఆనందించే వార్త ఇది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చూసిన వెంటనే నా హారతిని అందుకోమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు. అంటే ఆ హారతిని అందుకున్న ప్రతి బిడ్డకి కూడా ఈరోజు బాబాగారు ఒక శుభవార్తను చెప్పబోతూ ఉన్నారండి. ఆ శుభవార్త ఏమిటో ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి, బిడ్డ, ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు. నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, ఇక నా వల్ల కాదు, ఈ సమస్యలను నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను, ఎన్ని రోజులు మీ వద్ద ప్రణమిల్లిపోయానో మీకు తెలుసు కదా, కానీ కష్టాలు తీరడం లేదయ్యా, వచ్చే సమస్యలు ఆగడం లేదు. ఇక మీరు నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా సరే వాటిని భరించేంత ఓపిక కానీ శక్తి కానీ నాకు లేదు. ఈ కష్టాల నుంచి నన్ను బయటపడేయండి తండ్రి అని నువ్వు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా తల్లి. నేను విన్నానమ్మా, నువ్వు నాకు చెప్పే ప్రతి మాటను నేను వింటూనే ఉన్నాను. నన్ను నమ్మిన నా బిడ్డల బాధ్యత అంతా కూడా నేనే తీసుకుంటానని చెప్పాను కదా తల్లి. ఆ మాట పొల్లుపోదు బిడ్డ. బాబా, నిన్నే నమ్మిన నా పరిస్థితి మీరు కూడా అర్థం చేసుకోకపోతే నా పరిస్థితి ఏంటి తండ్రి? ఇక నాకు దిక్కెవరు? అందరూ ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. మీరే నాకు తోడుగా ఉంటారనుకున్నాను, మీరు నన్ను పట్టించుకోవడం లేదా అని అడుగుతూ ఉన్నా. నా చుట్టూ ఎంతమంది ఉన్నా నేను ఒంటరిగానే ఉన్నాను తండ్రి. నాలో ఉన్న బాధలు ఎవరితో చెప్పుకోలేక నేను ఎంత సతమతమవుతూ ఉన్నానో మీకు కూడా తెలుసు కదా. అందుకే మీరు నాకు ఒక తండ్రిలా ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నారు. కానీ బాబా, మీరు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నారని నాకు తెలుస్తూ ఉంది. కానీ కాలం పెట్టే ఈ పరిస్థితుల్లో నేను విజయం పొందలేకపోతున్నానయ్యా. నిజం చెప్పాలంటే అసలైన నరకాన్ని ఎక్కడో కాదు, నేను ప్రస్తుతం ఇక్కడే అనుభవిస్తూ ఉన్నాను బాబా. ఇంత జరుగుతున్నా కానీ మీకు నా మీద జాలి కలగడం లేదా తండ్రి అని అడుగుతున్నావు కదా తల్లి. విధిరాతను సైతం మార్చే శక్తి నువ్వు చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచి చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా సరే, నీ జాతకం ఎలా ఉన్నా సరే నీకు మంచే జరుగుతుందమ్మా. ఒకవేళ నువ్వు చెడు పనులు చేస్తే నీ రాత ఎంత గొప్పగా ఉన్నా అది నీ కర్మఫలాలకు తల వంచాల్సిందే. అందుకే విధిరాత కన్నా కర్మఫలాలు ఎంతో గొప్పవి. ఎప్పటి వరకు నువ్వు నీ బంధంతో ఆనందంగా ఉంటూ అండగా ఉంటూ నీ బాధ్యతలను నువ్వు చాలా గొప్పగా నిర్వర్తించావు బిడ్డ. కొన్ని అనుమానాల వలన మీ జీవితాన్ని కోల్పోయే పరిస్థితి కేవలం మీరే తెచ్చుకున్నారు, అవునా? ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితం ఇలా మారడానికి కారణమెవరో మీకే అర్థమవుతుంది బిడ్డ. చుట్టుపక్కల వారు ఎన్నో చెబుతుంటారు, అలా అని మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటారా? మీ దాంపత్యాన్ని మీరు పాడు చేసుకుంటారా? జాగ్రత్తగా ఉండాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎలాంటి పరిస్థితులలోనైనా సరే
నీకు చివరి వరకు తోడుగా నిలిచేది నీ బంధం మాత్రమే. నీకొక విషయం చెప్పనా బిడ్డ, తొందరపడి ఎవ్వరి గురించి తెలుసుకోకుండా వారిని నిందించకూడదు. ఒకసారి మాట అనేశాక దానిని వెనక్కి తీసుకోలేరు కదా తల్లి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుందమ్మా. ఇక నీ బంధాన్ని అనుమానం అనే మాటలతో దూరం చేసుకోవద్దు బిడ్డ. నువ్వు చేసే చెడు స్నేహం, చెప్పే చెడు మాటలను నీ మనసులో నింపుకొని ప్రవర్తిస్తే ఆఖరికి నువ్వే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి నీ చుట్టూ ఉన్న వారి మాటలను పట్టించుకోవద్దు. వారి మాటల వలన నీ బంధాన్ని దూరం చేసుకోవద్దు. ఇతరులతో మంచిగా మాట్లాడు, వారితో మంచిగా ప్రవర్తించు. నువ్వు ఎలా ఉండేవానివో ఒక్కసారి ఆలోచించు. ఇకనైనా నీ తప్పులను సరిచేసుకో. నువ్వు ఇప్పుడు నీ మనసులో ఎంతో బరువుని మోస్తూ ఉన్నావు కదా, అందుకే ఇప్పుడు నీకు ఈ బాధ. ఆ విషయం నాకు తెలుసు బిడ్డ. నీకు చెడు చేసిన వారు, నీకు చెడు మాటలు చెప్పిన వారు బాగానే ఉన్నారు. కానీ బాధపడేది ఎవరు చెప్పు? నువ్వే కదా. కాబట్టి ఇకనైనా సరే ఇతరుల మాట వినవద్దు. నీకు చెడు తలపెట్టే వారికి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది. ఇప్పుడైనా నీ తప్పుని తెలుసుకున్నావు కదా తల్లి. ఇకనైనా ఆనందంగా ఉండు బిడ్డ. నీకైనా శుభవార్తలు నీకు నేను చేరవేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నీకు కావలసినవి నేను నీకు అందిస్తానమ్మా. నీ పూర్తి బాధ్యత నాది. నీ ప్రతి సమస్య, ప్రతి కోరిక నాతో చెప్పుకొని నువ్వు ప్రశాంతంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను తల్లి. ఇక నీ మనసులో ఉన్న వేదనను పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో నీ సాయినామాన్ని స్మరిస్తూ ఉండు. నీకు కావలసినవి ఎదురు చూసే శుభవార్తలు ఇలా ఒకదాని తరువాత మరొకటి వెంటనే నీకు అందిస్తాను. నా ఆశీర్వాదం నీకు అందిస్తాను బిడ్డ. ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఏం చెబుతూ ఉన్నారంటే, చుట్టుపక్కల వారి మాటలు విని, ఇరుగు పొరుగు వారి మాటలు విని నీ బంధం పైన నువ్వు అనుమానం పెంచుకుంటూ ఉన్నావు. వాళ్ళేదో చెప్పారని నీ బంధాన్ని నువ్వు దూరం పెడుతూ ఉన్నావు. బిడ్డ, నీ బంధమే చివరి వరకు నీకు తోడుంటుంది. ఈ మాటలు చెప్పేవాళ్ళు కాదు. అనవసరంగా నీ సంసారంలో నిప్పులు పోసుకోవద్దు అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మంచిగా ఉన్నప్పుడు, మంచి మాటలే వింటూ ఉన్నప్పుడు వారెంతో సంతోషంగా ఉంటారు. వారి కుటుంబం కూడా అంతే సంతోషంగా ఉంటుంది. ఎవరైతే ప్రక్కదోవ పడతారో, ఇరుగు పొరుగు వారి మాటలు విని ప్రతిరోజు కూడా బంధంతో గొడవకు దిగుతారో, వారి యొక్క సంసార జీవితం అనేది, వారి యొక్క కుటుంబం అనేది అస్తవ్యస్తంగా మారుతుంది. ఆ కారణంగా ఎంతో చిన్న బిడ్డలైనటువంటి వారి బిడ్డలు కూడా మనశ్శాంతి లేక అలాంటి వాతావరణంలోనే పెరగాల్సి వస్తుంది. అందుకే బాబాగారు అంటున్నారు, ఎప్పుడూ కూడా ఎవ్వరి గురించి నువ్వు ఆలోచించకు. ఎవరు చెప్పేదైనా నువ్వు విను, కానీ దానిని నమ్మి నీ బంధంతో నువ్వు గొడవ పెట్టుకోవద్దమ్మా. నీకు కావలసిన ప్రతి ఒక్కటి నేను నీకు అందిస్తాను. నీకేదైనా అనుమానం ఉంటే నన్నడుగు తల్లి, నేను నివృత్తి చేస్తాను. అంతేకాని ఎవరో ఏదో చెప్పారని నీ కుటుంబంలో ఉన్న వారితో నువ్వు గొడవలకు దిగవద్దు. నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి మాటలు చాలా చిన్నవిగా మీకు అనిపించవచ్చు. ఒక మాట అంటే ఏమవుతుందిలే అని అనిపించవచ్చు. కానీ మాట ఒక్కసారి బయటకు వెళ్ళిన తర్వాత దాన్ని తిరిగి తీసుకోవడం చాలా కష్టం. అది అలానే మనసులో ముద్ర వేసుకొని పోతుంది కొంతమందికి. ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ రోజు నన్ను ఇలా అన్నావని మనకే అనిపిస్తుంది. ఆ రోజు పొరపాటున ఇలా అనేసామే,
కానీ ఇది నా బంధం చేయలేదు, నా కుటుంబ సభ్యులు ఇలా చేయలేదు, వాళ్ళు చాలా మంచివారే, నేను పొరపాటున అలా అనేసని ఏం చేయాలబ్బా అని ఏదో ఒకరోజు తొలుస్తూనే ఉంటుందన్నమాట. అందుకే పొరపాటును కూడా మన కుటుంబంలోనే కాదు బయట వారిని కూడా తెలుసుకోకుండా ఎవరిని పల్లెత్తి మాట అనకూడదండి. ఎందుకంటే మాట ఒక్కసారి నోరు దాటి బయటకు వెళ్తే మళ్ళీ దాన్ని తిరిగి తీసుకోలేం. అది వారి మనసులోనే ముద్ర పడిపోతుంది. కాబట్టి దాని కారణంగా మన బంధాలు బాంధవ్యాలు మనకు దూరం అయిపోతాయి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? బాబా గారు ఏ చిన్న మాట చెప్పినా అది మన మంచి కోసమే అని చెప్పి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఈరోజు ఈ విధంగా బాబా గారు ఎందుకు చెబుతున్నారో కూడా అర్థం చేసుకోండి. ఒకవేళ ఇలాంటి తప్పు చేసుంటే కనుక మీకున్నటువంటి ఆహాన్ని పక్కన పెట్టి క్షమాపణ కోరండి. ఒకవేళ ఇలాంటి పరిస్థితి రాబోతున్న బిడ్డలకు కూడా బాబా గారి ఈ సందేశాన్ని చెప్పుండొచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే కనుక పొరపాటును కూడా మీరు నోరు జారవద్దు. ఎందుకంటే మనిషి యొక్క విలువ వారు కోపంలో ఉన్నప్పుడే అర్థమవుతుంది. వారి మాట తీరు, వారి స్వభావం అనేది ఏంటనేది వారు కోపంలో ఉన్నప్పుడే అర్థమవుతుందండి. ఎంతో గౌరవంగా 10 మందిలో ఎంతో గౌరవంగా తిరుగుతున్నటువంటి వారి వాల్యూ కోపంలో వారి మాట్లాడేటువంటి ఆ మాటల వల్ల కోల్పోవలసి వస్తుంది. అందుకే బాబా గారు తన బిడ్డలకు పదే పదే చెబుతూ ఉన్నారు, జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. మీరు ఏది కోరారో అవన్నీ నేను ప్రసాదిస్తాను. నేను నా మాట మీద తప్పకుండా నిలబడతానమ్మా. మీరు దాని గురించి ఆలోచించవద్దు, మీ మనసు పాడు చేసుకోవద్దు, మీరు ప్రశాంతంగా ఉండండి అని బాబా గారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. పొరపాటున కూడా బాబా గారు చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టొద్దు ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బాబా గారు ఈ సందేశం మనకు చెబుతూ ఉన్నారంటే, మనం ఈ సందేశాన్ని వింటూ ఉన్నామంటే తప్పకుండా బాబా గారు మనల్ని ఉద్దేశించే ఈ సందేశం చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిపోయినటువంటి రోజులు కావచ్చు, లేదంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ సందర్భం మనకు ఎదురవ్వచ్చు. జరిగిపోయి ఉంటే క్షమాపణలు చెప్పండి. రాబోయే రోజులలో ఎదురైతే కనుక కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఆ పరిణామాల నుంచి తప్పించుకోండి. మీకు కావలసిన ప్రతిదీ ఆ తండ్రి ఇస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం పెట్టుకోకుండా మీరు ప్రశాంతంగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.